బ్రేకింగ్ న్యూస్. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభ వేదికగా ప్రసంగిస్తూ మోదీకి సలహాలు ఇస్తా ఉన్నారు. ఇటీవల వెనుజులా అధ్యక్షుడు మదురో నికోలస్ను ట్రంప్ ఎలా ఎత్తుకెళ్లారో, పాకిస్తాన్ అధ్యక్షుల్ని ఎందుకు మోడీ ఎత్తుకురావడం లేదని చెప్పేసి ఆయన సభా వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 26/11 దాడుల్లో పాల్పడ్డ ఎవరైతే మసూద్ అజార్ ఉన్నారో వారికి సంబంధించి, అలాగే లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులను ఎందుకు ఎత్తుకురావడం లేదని చెప్పేసి ఆయన సభా వేదికగా వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ అనేది ఎప్పుడు భారత్కు ఆటంకంగా మారుతుంది. భారత్ అభివృద్ధి చెందుతూ ఉంటే పాకిస్తాన్ వలన భారత్కు తలనొప్పి వస్తూ ఉన్నది. పాకిస్తాన్ అభివృద్ధి చెందదు, భారతదేశాన్ని అభివృద్ధి చెందనీయదు, ఎప్పుడు పీఓకే ఒక సమస్యగానే ఉంచుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వెనక్కి తగ్గుతూ ఉన్నారు అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ సభా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ట్రేడ్ ఒప్పందం గురించి ఆయన పరోక్షంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ట్రంప్ ఇన్ని రోజులు భారత్పై సుంకాలు విధించారు, 50% సుంకాలు విధించాడు. కానీ ఉన్నట్టుండి ట్రంప్ మోడీ గారు ఇద్దరు చేతులు కలిపారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. మరి ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తూ ఉన్నా మోడీ గారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని చెప్పేసి లోక్సభ వేదికగా అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అంటే మోడీ ట్రంప్ యొక్క బెదిరింపులకు తలొగ్గాడా అన్న రీతిలో పరోక్షంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకే సభా వేదికగా ఈ ప్రస్తావనను తీసుకొచ్చారు. వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకురావడానికి, కిడ్నాప్ చేయడానికి ట్రంప్కు చేతనైనప్పుడు మోడీకి ఎందుకు చేత కావడం లేదు? పాకిస్తాన్ అధ్యక్షుడిని, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర సంస్థలను నడిపే యాజమాన్యులను ఎత్తుకురావడానికి మోడీకి ఎందుకు చేతన కావడం లేదు? లేదంటే మోడీ ఏమి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ భారత్కు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సైతం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అక్కడ ఎంఐఎం పార్టీ నేతలతోటి, కార్యకర్తలతో మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందుతూ ఉన్నది, భారత్లో శాంతియుత వాతావరణం నెలకొంది, భారత్లో శాంతిని భంగం వాటిల్లేలా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేసినా భారత కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి ప్రతిచర్యలు చేయాలి, దానికి ఎంఐఎం పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది, అవసరమైతే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇటీవల జరిగిన ముంబై సభలో కూడా ఆయన మాట్లాడారు. అదే ప్రస్తావన ఈరోజు లోక్సభ వేదికగా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. మోడీ గారు, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి, భారత్లో శాంతికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, పాకిస్తాన్పై మీరు ఏ చర్యలు తీసుకున్నా సరే దానికి పూర్తి మద్దతు ఎంఐఎం పార్టీ ఉంటుంది అని చెప్పేసి ఆయన సభా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ ట్రంప్ ఒప్పందం వెనకాల ఏ కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ వెంటనే పాకిస్తాన్ పైన భారత్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా వారిని అణచివేస్తూ ఉన్నది, ఎందుకంటే భారత్ అభివృద్ధి చెందుతూ ఉన్నది, భారత్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినొద్దు, భారత్కు పెట్టుబడిదారులు రావాలంటే భారత్ శాంతియుత వాతావరణంలోనే ఉండాలి అని చెప్పేసి ఆయన అయితే సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న మాటలకు, ఆయన ఇస్తున్న సలహాలను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటారా, లేదా ఆయన మాటలకు ఎలాంటి సమాధానాలు బదులుగా ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.